ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో మిల్లెట్స్ మరియు శనగలు ఈ రెండింటిని ఉపయోగించి పులావ్ను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి శనగల్లో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుందని మనకు తెలుసు. శనగలతో మిల్లెట్స్ ఉపయోగించి పులావ్ తయారు చేసుకునే విధానం ఏంటండి? అసలు బఠానీలు, పచ్చి బఠానీలతో చేస్తుంటారు కదా, శనగలతో, మీల్ మేకర్తో, ఇట్లా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. కానీ ఈ శనగల్లో ప్రోటీన్ ఎక్కువ, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ. మరి శనగల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దగ్గర 20% పైన ఫైబర్ ఉంటుంది అన్నమాట శనగల్లో. ఒక్క కదా, అందుకని ఇవన్నిటిని ఉపయోగించి, ఈ శనగలను ఉపయోగించి కీన్వా అంటే బాగా ఉన్న మిల్లెట్స్ లో అన్నిటిలోకెల్లా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, అట్లాగే ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, కంటెంట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ బాగా ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువ పర్సెంటేజ్ ఉన్న ధాన్యాలు. అలాంటి కీన్వాతో శనగలు ఉపయోగించి మన పద్ధతిలో ఆరోగ్యకరంగా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాబూలీ మిల్లెట్ పలావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నానబెట్టిన కొర్రలు 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, టమోటా ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, బీన్స్ ముక్కలు 1/4 కప్పు, పుదీనా ఆకులు 1/4 కప్పు, అల్లము తురుము 1 టీ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, బిర్యానీ ఆకులు 2, యాలుక్కాయలు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, లవంగాలు 3, సాహీ జీర 1 టీ స్పూన్. ముందుగా ఒక పాత్రలో మేగడ వేసేసి అందులో మసాలాని ద్వారగా వేగనిస్తాం. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్క, సాహీ జీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లము తురుము, ఇవన్నీ మేగడ తాలింపులో మెల్లగా వేగిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పుదీనా ఆకులు, ఇవన్నీ తాలింపులో వేసేసి కొద్దిగా 2 నిమిషాలు వేడెక్కనివ్వాలి. ఇవన్నీ వేడెక్కిన తర్వాత అందులో టమోటా ముక్కలు, కాబూలీ శనగలు ఉడికించిన వాటిని, వీటన్నిటిలోకి నీళ్ళల్లో కడిగేసుకున్న కొర్రల్ని నీళ్లు వార్చేసి ఆ కొర్రల్ని ఇందులో పోసేస్తాం. ఇవన్నీ ఉడకటానికి 2 నీళ్లు పోసే బదులుగా 2 కప్పులు కొబ్బరి పాలు పోస్తాం. ఈ పలావ్కి కొబ్బరి పాలు కమ్మగా ఉంటాయి, కానీ 2 కప్పులు కొబ్బరి పాలు పోసి 1 కప్పు నీరు పోసేస్తాం. ఇక మూత పెట్టేసి ఇక మిల్లెట్స్ పలావ్ ఉడకనిస్తాం. పైన అట్లా ఉడికిన తర్వాత నిమ్మరసం చల్లేసేసి ఒకసారి కలిపేసుకుంటాం. కొబ్బరి పాలతో కాబూలీ మిల్లెట్ పలావ్ సిద్ధమైంది. పైన కొత్తిమీర చల్లేసుకుంటాం. పోషకాలతో కూడిన గుమగుమలాడే ఆరోగ్యాన్నిచ్చే పలావ్. చూశారు కదా ఎలా ఉందో? చూశారు కదండి ఈ చిక్పీ మిల్లెట్ పలావ్ను తయారు చేసుకునే విధానం ఏమిటో. మరి ఇలాంటి పలావ్స్ తయారు చేసుకుంటేనే మనందరికీ ఆరోగ్యం అనేది ఎక్కువగా వస్తుంది. మరి పలావ్లో చూడండి, అత్యధికంగా ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, అలాగే ఫోలిక్ యాసిడ్ లాంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే పద్ధతిని కూడా డాక్టర్ గారు చూపించేశారు. కాబట్టి ఈసారి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఈ పలావ్ని ట్రై చేయండి.